హలో పీపుల్. సో మొన్న అయితే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందని వీడియో షేర్ చేశాను కదండి. సో టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది 5th డే అనమాట. ఇప్పటి వరకు వెయిట్ చేసాము. యాక్చువల్గా వెంటనే వెళ్ళినా కూడా బేబీ అప్పటికి కనిపించకపోయినా ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి ఒక 1 వీక్ ఆగి వెళ్దాం అనుకున్నాను. బట్ టెన్షన్ అండ్ భయం ఎక్కువైపోతుంది. అందుకే 5 days నేను వెయిట్ చేయడమే చాలా చాలా ఎక్కువ. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. చాలా భయంగా ఉందండి. డాక్టర్ ఏం చెప్తారా, దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అయ్యి బేబీ చేతిలోకి వచ్చే వరకు ఇంక ఈ టెన్షన్ క్యారీ ఆన్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక అసలు బేబీ శాక్ ఉందా లేదా, బేబీ ఫీటస్ అన్నది కనిపిస్తుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత దీని కంటిన్యూషన్ వీడియో షేర్ చేస్తానండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాస్పిటల్లో చెక్ చేయించుకున్న వెంటనే మళ్ళీ నేను వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు. నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే గెస్ చేశానో అదైతే జరగలేదన్నమాట. సో బేబీ అయితే కనిపించలేదు, వీ హ్యావ్ టు వెయిట్ అని చెప్పారు. సో నా కళ్ళల్లో నీళ్ళ సముద్రంలాగా అలాగే కారుతూనే ఉండేవి. ఎంత భయపడ్డానో, ఎంత టెన్షన్ పడ్డానో. 1 వీక్ గ్యాప్ తీసుకొని రమ్మన్నారు. అదే టైంలో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే తెలిసి ఉంటుంది. నేను అన్నవరం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సో గెస్ వాట్, మేడం అయితే పిండం కనిపించింది. సో ఫీటస్ అయితే క్లియర్గా కనిపిస్తుందమ్మా అని చెప్పారు. నా ఆనందానికి అస్సలు హద్దులు లేవు. ఆల్రెడీ మీకు తెలుసు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎంత టఫ్గా ఉండే. సో ఆల్రెడీ రీసెంట్గా ఒక మిస్క్యారేజ్ ఫేస్ చేశాను. చాలా చాలా స్ట్రగుల్ అయి ఉన్నాను. సో వెంటనే 1 నిమిషం కూడా లేట్ చేయకుండా హాస్పిటల్ నుంచి అటే బాబా టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఎంత నిజంగా చెప్తూ ఉంటే ఇప్పటికి కూడా నాకు ఎమోషన్ అనిపించేస్తుంది. నేను పడ్డ బాధ అంతా ఒక్కసారిగా అలా ఎగిరిపోయినట్టు అనిపించింది. సో ఈ ప్రెగ్నెన్సీ 9 months ఎలాంటి ఇబ్బంది లేకుండా బేబీ చేతిలోకి రావాలని గాడ్ని ఇంకోసారి బ్లెస్ చేయమని ఆయన బ్లెస్సింగ్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో టెంపుల్ నుంచి అటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే మన లైఫ్లో ఏదైనా ది బెస్ట్ మూమెంట్ జరిగినప్పుడు ముందు మన హస్బెండ్ తోటి, తర్వాత మన పేరెంట్స్ తోటే కదా షేర్ చేసుకుంటాం. సో ఇంత హ్యాపీ న్యూస్ తెలియగానే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ యాజ్ సూన్ యాజ్ వాళ్ళతో షేర్ చేసుకున్నాక ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. ఆ వీడియోలో కూడా మీకు అదే చెప్తున్నాను అనమాట. బట్ ఈ వీడియో వెంటనే పోస్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే, అసలు లాస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నాకు 3rd monthలో మిస్క్యారేజ్ అయింది. సో ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో ఏంటో నాకు కూడా తెలీదు. అందుకోసమే నేను వెయిట్ చేసి ఇప్పుడు 1 or 2 months నుంచి ఎందుకు చేస్తున్నానంటే, ఆల్మోస్ట్ 8 months దాటింది. డెలివరీ పీరియడ్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ మీకు షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోస్ అప్పుడు క్యాప్చర్ చేసినవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.